శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌతు శిరీషను ఆ పార్టీ ప్రకటించడంతో సోమవారం సాయంత్రం కోసంగిపురం జంక్షన్ నుంచి పాత జాతీయ రహదారి మీదుగా 3 రోడ్ల జంక్షన్ నుంచి పలాస మీదుగా గౌతు శిరీష ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీషతో పాటు అశేష అభిమానులు, ముఖ్య కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ప్రజలకు దారి పొడవునా అభివాదం చేశారు. ఈ ర్యాలీలో అనేక చోట్ల జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొని మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. రాష్ట్రంలో 2వ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న పలాస నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉత్కంఠత నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో గౌతు శిరీషాని పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో కార్యకర్తల్లో మరింత ఉత్సాహం రేకెత్తింది. ఈ కార్యక్రమంలో దేశ అభిమానులు దారి పొడవునా శిరీష, రామ్మోహన్ నాయుడుపై పూల వర్షాన్ని కురిపించారు. తాత గౌతు సర్దార్ లచ్చన్నతో పాటు సీనియర్ మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీతో పాటు శిరీష కూడుకున్న పాటలను ఆలపించిన అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. సరిగ్గా 3:30కు ప్రారంభమైన ఈ ర్యాలీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రోడ్లన్నీ కాశీబుగ్గ బస్టాండ్ వద్ద, పలాస ఇందిరా చౌక్ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీషలు ప్రసంగించారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. సోమవారం నాడు స్వామివారి పూజా కైంకర్యాలు, ఉదయం నుంచి నిత్య హోమ బలిహరణలు, బాలభాగము ఉదయం 10 గంటల నుంచి పూర్ణాహుతి, శాంతి హోమాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారని ఈవో కొండలరావు తెలిపారు. స్వామివారి కళ్యాణ క్రతువు, పూజా తదితర పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారని ఈవో కొండలరావు తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.